బ్రేకింగ్ న్యూస్. సత్యసాయి జిల్లా కొర్లకుంట గ్రామంలో మహిళా మృతదేహంతో వినూత్న నిరసన చేపట్టారు దళిత నాయకులు. ఎస్సీ శ్మశాన వాటికకు దారి కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద డెడ్ బాడీతో ధర్నా చేశారు. రాత్రి కొర్లకుంట ఎస్సీ కాలనీకి చెందిన అంజనమ్మ మృతి చెందింది. డెడ్ బాడీ శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు దారి లేదు. దీంతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లి నిరసన చేపట్టారు. గతంలో కూడా అనేక సార్లు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు ఎస్సీ కాలనీ వాసులు. కొర్లకుంట ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ఆదినాడప్ప భార్య అంజనమ్మ గారు స్వర్గస్థులైనారు. కానీ శ్మశాన వాటిక దారి కోసం కొన్ని సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. కలెక్టర్ సార్ గారికి వినతి పత్రంలో తెలియజేసినాము, అలాగే ఆర్డీఓ సార్ గారికి తెలియజేసినాము. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కొన్ని సంవత్సరాల నుండి తిరగని రోజు లేదు. కానీ ఇంతకు ముందు కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఎస్సీ కాలనీ వాసులు అంటే చాలా వివక్షత చూపుతున్నారు. ఇన్ని సంవత్సరాలైనా జీవోలన్నీ పనిచేయడం లేదు. ఏదో వచ్చి శవం పడినప్పుడు వచ్చి కల్లిబుల్లి మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఏదో దాన సంస్కారాలు చేసేయండి అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గం చూపడం లేదు. కావున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరే ఇక్కడే దాన సంస్కారాలు చేస్తాము. ఇక ముందు ఎలాంటి ఎస్సీ కాలనీలో ఎవరు మరణించినా కానీ దాన సంస్కారాలు చిల్మతారు మండల కార్యాలయంలోనే ఇక్కడే దాన సంస్కారాలు చేస్తామని తెలియజేస్తున్నాము. కొర్లకుంట. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఇప్పుడు ఏదైతే ఎస్సీ కాలనీ వాసులు శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేదు అంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇటు అధికారులు ఏమైనా స్పందించారా? ఇటు అక్కడున్న కలెక్టర్ కానీ ఎవరైనా వారికి హామీ ఇచ్చిన పరిస్థితి ఉందనుకోవచ్చా? సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొరుగుట్ట గ్రామంలో అయితే ఫ్రీడమ్ వచ్చి సుమారు 75 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ఇంకా శ్మశాన వాటికి కూడా దారి లేకపోవడం, శ్మశానానికి వెళ్లేందుకు వీలు కూడా లేకపోవడంతో ఒక మహిళా శవాన్ని వాళ్ళు తీసుకుని వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట కూడా ధర్నా నిర్వహించారు. అయితే గత కొన్నేళ్లకు కూడా అనేక మార్లు వీరి అధికారులకు విన్నవించుకున్నా కూడా శ్మశాన వాటికి దారి చూపించకుండా విచారంగా వ్యవహరిస్తారు. ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియల కోసం కూడా కనీసము జాగా లేకపోతే ఎలా అంటూ కూడా వారు మహిళా శవంతో కూడా ధర్నా నిర్వహించారు. అయితే అధికారులు ఇంతవరకు కూడా స్పందించడం తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారుగా ఉదయం నుంచి కూడా ధర్నా చేస్తున్నట్టు ఏ ఒక్క కూడా స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున అక్కడ బంధువులంతా కూడా చేరుకొని మరింత కూడా ఆందోళన ఎక్కువ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీని పట్ల జిల్లా కలెక్టర్ కానీ లేదా ఆర్డీఓ కానీ స్పందించి ఆ శ్మశాన వాటికి వెళ్లే దారి చూపాలంటూ కూడా ఎస్సీ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ యోగానంద్. శ్మశానానికి దారి